మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాలా బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం 4 గ్రహాలు 9వ స్థానంలో మీనంలో ఉంటూ ఇంకో 2 గ్రహాలు స్లోగా నెలాఖరికల్లా 29వ తేదీ కల్లా మీకు రావడం జరుగుతాయి. అక్కడికి 29వ తేదీ షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి. అయితే మీ యొక్క రాశి వారికి ఈ పక్షం మొత్తము ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ పక్షంలో చాలా మటుకు కొన్ని సందర్భాల్లో ఒంటరి ప్రయాణం చేస్తున్నామా అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. బికాజ్ ఆఫ్ చంద్రుడు చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అంటే కన్యా రాశి నుంచి మీన రాశి వరకు ఎటువంటి గ్రహము లేదు. అదేవిధంగా బ్యాంక్స్ నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ధన సంబంధించిన విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి దాని తర్వాత మీకు రావాల్సిన ధనం వస్తుంది. కొద్దిగా మీకు 3వ స్థానంలో కేతు గ్రహం ఉన్నందుకు అన్నదమ్ములతో కానీ, అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానీ, ఎవరితోనైనా ఏదైనా ఒక విషయం విన్నప్పుడు అది నిజమా కాదా, గాసిప్ ఏమైనా మనకి స్ప్రెడ్ చేస్తున్నారా అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీరు తెలుసుకొని అప్పుడు కానీ నిర్ణయం తీసుకోకండి. ఈ యొక్క పక్షంలో ఏదైనా వస్తువు, వాహనము, గృహము, కొత్త కోర్సెస్ చేయడము ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి. అదేవిధంగా ఈ యొక్క పంచమాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నందుకు మీకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కొంతవరకు ఘర్షణాత్మకంగా ఉంటుంది, కానీ ఫైనల్గా ఫలిస్తుంది. మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ 6వ అధిపతి అంటే రుణాలకు కారకుడైనటువంటి గురువు 11వ స్థానంలో ఉన్నందుకు హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మీరు ఏదైతే తీసుకుందాం అనుకుంటుంటారో బిల్డింగ్ కట్టడానికి కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అందులో పర్టికులర్గా అవి ఫలిస్తాయి. రీసెర్చ్ కోసం పిహెచ్డీస్ లాంటివి చేస్తుంటారు, అటువంటివి ఫలించేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. ఇక అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు కుదురుతాయి. 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా మీకు ఫలిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ దశమాధిపతి ఎవరైతే కుజుడున్నాడో 12వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగరీత్యా ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని మార్పులు కూడా మీకు చేకూరుతాయి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా స్కందుడిని ఎక్కువగా ఆరాధించండి. స్కందుని యొక్క ఆరాధన మరియు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ యొక్క ఆరాధన చేస్తూ మీరు పొరపాటును కూడా బుధవారం కానీ, మంగళవారం కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా. ఇక మీరు స్కందుని ఆరాధన చేసుకుంటూ గోవుకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. మనకి ఈ పక్షం ఎండింగ్ నుంచి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం రాబోతుంది. సో ఈ సంవత్సరంలో మనకి అన్ని విధాలా బాగుండాలి, నష్టాలు కలగకుండా ఉండాలి, లాభాలు కాస్త ఎక్కువగా రావాలి, రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడాలి అనుకుంటే మనం చేయవలసింది ఏమిటి? అసలు నిత్యము నేను చెప్పినటువంటి ఈ 5 సూత్రాలు కనుక పాటించగలిగితే, ఒకటి, మీకు కష్టం రాదని నేను చెప్పను, కానీ కష్టాన్ని హ్యాండిల్ చేసేటువంటి శక్తి మీకు ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఎదగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.
కష్టం వచ్చినా, ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ ఉంటాయండి కష్టాలు. మనకి చిన్న బిజినెస్ నెలకు ఒక 15,000 10,000 సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే పెద్ద బిజినెస్ పీపుల్ వరకు కష్టం ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కష్టాన్ని హ్యాండిల్ చేసే శక్తి మనలో ఎంత ఉంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇవి కలగాలంటే అసలు మన నిత్య జీవితంలో ఎటువంటివి కనుక పాటించినట్లయితే, ఎలాగో క్రోధినామ సంవత్సరంలో మనకు అన్ని గొడవలు గందరగోళాలే జరిగాయి. కానీ విశ్వవసునామ సంవత్సరంలో అంత గందరగోళం అయితే ఉండదు, కానీ కొంత జలకు సంబంధించినవి, ఎందుకంటే జలరాశుల్లో అధిక గ్రహాలు ఉండడం ఉన్నాయి కాబట్టి అది కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదో రోగాలు వస్తాయని చెప్తున్నారు కానీ అంత ఏమీ ఉండదండి. ఏవో పెద్ద రోగాలు రావడం అట్లాంటివి ఏమీ ఉండదు, ఏం టెన్షన్ పడకండి. అయితే ఇక్కడ మీరు పాటించవలసినవి ఏంటో చెప్తాను నేను మీకు గనక చక్కగా సమయం ఉంది, లేదా సమయం చేసుకోనైనా రోజు ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ సమయం అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు భగవంతుడి ముందున కూర్చొని మీ ఇష్టదైవాన్ని పంచోపచార పూజ ఎలాగో చేస్తాం. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ పంచోపచార పూజతో పాటు కాసేపు ఒక్క 10 నిమిషాలు అలాగా శ్రీమాత్రే నమః లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా అలా తలుచుకోండి. అది ఎలా అంటే ఎంతో ప్రేమగా, మరొకటేం లేదు. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైతే హ్యాండిల్ చేయలేము, ఇది చాలా కష్టంగా ఉంది అని అనుకునేటువంటిది మీరు చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు. కారణం, మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా అసలు ధ్యానం చేయగలుగుతారు, ఒక నామస్మరణం చేయగలుగుతారు, ఖచ్చితంగా మీకు చాలా చిన్న విషయంగా కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఒకటి. ఇక రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే క్రమం తప్పకుండా రోజు వెళ్ళండి. మీ ఇష్టదైవ ఆలయం ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఏదైనా కానీ. ఇంకొకటి, రోజు వెళ్ళగలిగితే గోశాలకు వెళ్తే ఇంకా మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి సంబంధించిన రోజు శనివారం నాడు కనీసం వెళ్ళండి. అయితే ఇందులో ఒక్కొక్కరు ఒక్కో రోజు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఎలాగా అంటే మీకు ప్రమోషన్స్ రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి, ఆదివారం వెళ్ళి గోవుకి చక్కగా గోధుమ రవ్వ తినిపించండి. అలా కాదండి మనసు ఎప్పుడు బాగుండట్లేదు, గోశాలకు వెళ్ళి ముల్లంగి తినిపించండి సోమవారం నాడు. మాటిమాటికి గొడవలు అవుతున్నాయండి, అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కువ అవుతున్నాయి, ఘర్షణాత్మకంగా ఉంటుంది అనుకునేటువంటి వారు కాస్త క్యారెట్స్, బెల్లము కలిపి తినిపించండి మంగళవారం నాడు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం బుధవారం నాడు వెళ్ళి గోంగూర పెట్టండి, అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి. లేదా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అనే మంత్రం చేయండి. గురువారం నాడు కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైనా సంతానం కోసం తప్పిస్తున్నాము, లేనట్లయితే కొంత గురుబలం తగ్గిందని బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు గురువారం నాడు వెళ్ళి అరటికాయలు తినిపించండి. శుక్రవారం నాడు మీరు చక్కగా తీపి చపాతీలు కానీ, అంటే తేనె పూసిన చపాతీలు, ఒక 3 చపాతీలు నూనె వేయకుండా కాల్చిన చపాతీలు గోవుకు తినిపిస్తూ మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, మన సంపాదన అంటే ధనం కోసం ఇబ్బంది పడుతున్నాము, సంపాదన సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకునేటువంటి వారు అలా చేయొచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు అదే చపాతీలు తేనె పూసి తినిపిస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. సంపద కోసం ఏంటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇక బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమి చేసినా ముందుకు కదలట్లేదు అనుకునేటువంటి వారు శనివారం పిడికెడు బెల్లం గోవు పెట్టండి. అదే శనివారం ఎక్కువగా అంటే భయాలు ఉన్నాయి, మాకు ఏదో జరిగిపోతుందని భయం ఉంది అనుకునేటువంటి వారు వడమాలని ఆంజనేయ స్వామికి సమర్పించండి. వడలతో చేసిన మాల. ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకునేటువంటి వారు గోవుకి మంగళవారం నాడు గ్రాసము తినిపించండి. లేదా గోశాలలో కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామం చేసినా కూడా మీకు ఉండేటువంటి భయాలు పోతాయి, భయం అనే మబ్బు తొలగిపోతాయి, కానీ మనకు ధైర్యం రాదు, గుర్తుపెట్టుకోండి. లేదు ఇంకా ఎక్కువ భయం ఉందనుకునేటువంటి వారు దుర్గానామంతో పాటు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం మీ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.